ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. జెన్జీపై గురిపెట్టిన బీఆర్ఎస్ యువతే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. గత అనుభవాల దృష్ట్యా యువతతో పార్టీకి మరింత అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. యువత ఐటీ ఉద్యోగుల్లో కేటీఆర్ కు ఉన్న సానుకూలతని వినియోగించుకోవాలని భావిస్తోంది. త్వరలోనే జెన్జీ యువతతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఓటర్ల ప్రభావం పెరగడంతో పాటు డిజిటల్ యుగంలో పెరిగిన జెన్జీ తరం కీలక శక్తిగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో మీడియా వేదికల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఆ తరం ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ తన రాజకీయ పోరాటంలో భాగంగా జెన్జీ యువతను చేరుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అనుభవంతో యువ ఓటర్లలో మరింత బలమైన అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో విద్యార్థులు యువత పార్టీకి అండగా నిలిచారని బీఆర్ఎస్ అంటోంది. ఆ తర్వాత వచ్చిన తరానికి తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితాలను విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే డిజిటల్ ప్రచారానికి బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇస్తోంది. సంప్రదాయ రాజకీయ సభల కంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న తరాన్ని ఆకట్టుకోవాలంటే అదే భాషలో మాట్లాడాల్సిందేనని పార్టీ భావిస్తోంది. యువతకి దగ్గరయ్యే లక్ష్యంతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఉన్న సానుకూలతని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ యువతతో కేటీఆర్ ప్రత్యక్షంగా మమేకమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ యువతలో మద్దతు కూడగట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుకు సంబంధించి రూపొందించాల్సిన కార్యక్రమాలపై కేటీఆర్ ఇప్పటికే నేతలు వివిధ వర్గాలతో మంతనాలు చేస్తున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం పెంచే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. సోషల్ మీడియా బృందాలు, యువజన కమిటీలు, విద్యార్థి విభాగాలను మరింత చురుకుగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయిలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది. సభ్యత్వ నమోదు అనంతరం ఆ కసరత్తు ముమ్మరం చేయనుంది.